ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. ఈ సమయానికి టెలివిజన్ ముందు వచ్చి కూర్చున్న మీ ఆసక్తిని బట్టి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ప్రభువు పట్ల, ఆయన వాక్యం పట్ల మీకున్న ఆసక్తికై నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ ఆసక్తి, మీ ఆధ్యాత్మిక ఆశ వలననే యేసే పరిష్కారాన్ని ప్రభువు కంటిన్యూ చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఈ ప్రోగ్రాం ప్రసారం మీకోసమే. ఎవరైతే నిజంగా ఆశగుని ఉన్నారో వారి ఆధ్యాత్మిక ఆకలి తృప్తిపరచడానికి దేవుడు ఈ చిన్ని కార్యక్రమం అనుమతించాడని నేను భావిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. కొందరు ఎంతో ఆశతో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారున్నారు. వారి కొరకే ఈ కార్యక్రమం. అందుని బట్టి మీకు స్తుతులు. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా మాకు క్షేమం కలుగుతుంది. మీ మాట జీవపు ఊట. మీ మాట మమ్మలను బ్రతికించేది, స్వస్థపరిచేది. మమ్మల్ని బలపరిచే మాట నీ మాట. మమ్మలను నీ రూపాంతరంలోనికి తీర్చిదిద్దేది నీ మాటే. సమస్తాన్ని సృష్టించిన నీ మాట మాకు ఈ పూట కావాలి ప్రభువా. అయినా మా అంతరంగ జీవితాలు యేసు నామమున స్థిరపడాలి ప్రభు. అట్టి కృపనిమ్మని మాతో మీ వాక్యము ద్వారా నూతన తలంపులు నిమ్మని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. నిన్న ఈ అధ్యాయం చివరికి వచ్చాం, కానీ నాకు సమయం సరిపోలేదు. ఎన్నో మంచి మాటలు, ఆలోచింపచేసే మాటలు, యేసు దేవుడు అని సాధారణ ప్రజలు సైతం గుర్తించేటట్లుగా దేవుని చేత పంపబడి దేవుని క్రియలు చేస్తున్న దైవనరుడుగా యేసు ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. లేఖనాలను ఎరిగిన మతబోధకులు, లేఖనాలను ఎదిగిన మతబోధకులు యేసు క్రియలను చూచి యేసును గుర్తించలేకపోయారు. లేఖనాలను ఎరుగని సాధారణ ప్రజలు, లేఖనాలను ఎరుగని సాధారణ ప్రజలు యేసును చూచి యేసు దేవుని కుమారుడని సాగిలపడి నమస్కరించి వెంబడించారు. ఈ దినం వాక్యం వింటున్న మనందరం యేసుక్రీస్తును ఏ కోణంలో చూస్తున్నాము? ఇది మన ప్రశ్న. ఈనాటి వర్తమానంలో మనం ఆలోచించబోతున్నది ఏమిటంటే, యేసుక్రీస్తును ఏ కోణంలో చూస్తున్నాము, ఏ కోణంలో చూడాలి? చాలా మత గ్రంథాల్లో యేసుక్రీస్తును గుర్చిన మాటలు ఉన్నాయి, క్రైస్తవేతర మత గ్రంథాల్లో. ఇది వారే చెబుతున్న మాట, బైబిల్ చెబుతున్న మాట కాదు. మా మత గ్రంథంలో
యేసును గూర్చి ఉన్నది, మా మత గ్రంథంలో కూడా ఉంది అని చెబుతున్నారు. యేసుక్రీస్తును గురించిన కొన్ని లేఖనాలు ఆయన శిలువను గురించి హైందవ పురాణాల్లో, ఆయన జననాన్ని గురించి మహమ్మదీయ సోదరులు వెంబడిస్తున్న ఖురాన్లో, ఇలా మేజర్ రిలీజియస్ బుక్స్లో యేసుక్రీస్తుని గురించిన మాటలు ఉన్నాయని అన్నారు. ఆయనను ఏ కోణంలో చూస్తున్నాం మనం? రిలీజియన్ యొక్క పరిధిలో, మతం యొక్క పరిధిలో యేసుక్రీస్తును చూడగలిగితే ఒకటే కోణం, మానవ కోణం. మానవ కోణంలోనే చూశారు. ఈ మానవ కోణంలో చూడటం వల్ల హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దైవ మానవ రెండింటి యొక్క స్వభావాల సమ్మిళిత తత్వం, హైపోస్టాటిక్ యూనియన్ గుర్తెరగలేకపోయారు. యేసుక్రీస్తును మానవ కోణంలో మాత్రమే చూచి వైఫల్యం చెందారు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జన్మ మనం తీసుకుంటే, యేసు కన్యక గర్భాన ఉదయించారు. యేసు కన్యక గర్భాన ఉదయించారు. ఆదాము మొదలు సకల మానవ జాతి స్త్రీ పురుషుల ప్రమేయంతో జన్మించారు. మానవుని నుండి మానవుడు వచ్చాడు. కానీ యేసు అలా కాదు. దేవుని నుండి నరాకృతి గర్భాన పొందినవాడై వెలుపటికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్కు శరీరమును దాల్చి మరియ తల్లి గర్భాన్ని వినియోగించుకుని ఆయన వెలుపటికి వచ్చాడు. మరియ తల్లి యొక్క శరీరమున ఉన్న ఏ విధమైన అండమును ఆయన యొక్క జీవితం జన్మకు దేవుడు వినియోగించలేదు. కన్యక గర్భవతి అయ్యింది. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కనుక యేసుక్రీస్తు ప్రభువును చూచినప్పుడు దేవుని వాక్కు శరీరము దాల్చెను అనేది శరీరము మానవ స్వభావాన్ని, దేవుని వాక్యము దైవ స్వభావాన్ని, ఈ రెండింటిని మిళితం చేసిన అనుభవం యేసునొద్ద మాత్రమే ఉన్నది. కనుక ఇది అర్థం కాలేదు. ఆనాటి ప్రజలకే కాదు, 2000 సంవత్సరాలైనా క్రీస్తు జన్మించి ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదు. లేఖనాలు ఏం చెబుతున్నాయంటే ఆయన ఒక మనిషికి పుట్టిన మనిషి కాదనేది చెబుతున్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడు, దైవ వాక్కు, దేవుని నుండి పంపబడినవాడు, దేవునిలో నుండి వచ్చినవాడు అనేది చెప్పబడుతుంది. శరీరం ధరించి మానవునిగా జన్మించినందున దావీదు వంశములో నమోదయ్యాడు. He enrolled in the genealogy of David, the king, the chosen king. ఏర్పరచబడిన దావీదు వంశంలో ఆయన నమోదయ్యాడు. ఆయన బెత్లెహేములో పుడతాడని ఆయన పుట్టకముందు 500 సంవత్సరాలకు పూర్వం మీకా చెప్పిన మాట నెరవేరేటట్లు కైసర్ ఔగుస్తు చేత దేవుడు ఆజ్ఞ ఇప్పించి
జనసంఖ్య వ్రాయించబడుటకు అప్పటికే ప్రదానం చేయబడినందున మరియా యోసేపుతో కలిసి అతని జన్మస్థానమైన బెత్లెహేముకు వెళ్ళాల్సి వచ్చింది. కనుక ఆయన దేవుని కుమారుడు, లేఖనములు ఆయన పక్షంగా నెరవేరునట్లుగా పరిస్థితులను దేవుడే మార్చుకుంటూ వచ్చాడు. అర్థమవుతోందా సోదరుడా, సోదరి? కనుక యేసుక్రీస్తును కేవలం మానవ కోణంలోనే చూచిన వారు ఒక మత ప్రవక్తగానే అర్థం చేసుకున్నారు. ఒక మత ప్రవక్తగానే అర్థం చేసుకున్నారు. నరుడిగా ఆయన తాను దేవుణ్ణని చెప్పలేదు అని అన్నారు. అనేక సందర్భాల్లో ఆయన తాను ఎక్కడి నుండి వచ్చాడు, ఎవరై ఉన్నారు, ఏం చేయటానికి వచ్చాడు, సమస్తం ఆయన మాటలలోనే ఆయన దేవుడిని గ్రహించేట్టు, దేవుని కుమారుడిని గ్రహించేట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ద హోల్ ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన అంతా కూడా దైవ కుమారుని యొక్క ప్రత్యక్షతతోనే నిండి ఉంది. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద జెనసిస్, గాడ్ ఈజ్ జీసస్. యేసే దేవుడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మానవులకు ప్రత్యక్షత ఇచ్చిన ప్రప్రథమమైన దైవ వాక్ ఆదికాండం 1:1, హెబ్రీ 1:3. సృష్టి నిర్మాణకుడు వాక్కు, వాక్కు దేవుడు, వాక్కే యేసు. ఈ సూత్రం అర్థమైతే యేసుక్రీస్తు పట్ల అభ్యంతరాలు తొలగిపోతాయి. లేకపోతే అన్ని అభ్యంతరాలే. మనం ఒక మనిషిని నమ్మకపోతే వాడు చెప్పే నిజాలన్నీ అబద్ధాలు అనిపిస్తాయి. కనుక యేసును వెతకాలి అని అంటే బైబిల్ కోణంలోనికి రావాలి. బైబిల్ కోణంలో యేసును పరిశీలించాలి. ఆనాటి యూదులు యేసుక్రీస్తును గుర్తెరగలేకపోవటానికి కారణం ఏమిటి? They didn't understand the scriptures. మర్మంగా ఉండిపోయింది వాళ్ళు గుర్తించుకోలేకపోయారు. అందుకే 53వ వచనంలో ప్రభు చెప్పాడు, యేసు ఈ ఉపమానములు చాలించి స్వదేశమునకు వెళ్ళి అక్కడ సమాజ మందిరాల్లో వారికి బోధ చేస్తున్నాడు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరైనా బోధకుడు వేరే ప్రాంతంలో పేరుగాంచుతాడు. మాకు ఒక దైవ సేవకులు ఉండేవారు, పౌలు శాస్త్రి గారని. మా నైబర్గా ఉన్నారు. ఆయన పత్తేబాదలో. ఆయన ప్రభునందు నిద్రించాడు. పౌలు శాస్త్రి గారు తెలంగాణ ప్రాంతంలో ఆయన యొక్క సభలు మహాసభలు. పౌలు శాస్త్రి గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు అని అంటే వేల మంది ప్రజలు వచ్చి కూర్చునేవారు తెలంగాణలో. ఆయన ఎక్కువ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో సువార్తీకరణ చేశాడు. ఆయన ఉండేది మా నైబర్, పక్కింట్లో. ఆయన మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఎదటింటి వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, వెనకింటి వాళ్ళు కానీ పెద్దగా గుర్తించేవాళ్ళు కాదు. ఆయనకి నమస్కారం పెట్టేది నేనేనేమో ఎక్కువ ఆ ప్రాంతంలో. కనుక ఆయన ప్రవక్త, లేదంటే ఆయన ఒక సేవకుడిగా స్వస్థలంలో గుర్తింపులోకి రాలి. అలాగే ఏజే మాథ్యూస్ గారని ఏలూరులో ఉండేవారు, ప్రభునందు నిద్రించాడు. ఆయన కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రసిద్ధి. ఆయన ఏజే మాథ్యూస్ గారంటే ఆయన వస్తున్నాడంటే వేల మంది వచ్చేస్తారు సభలకి. కానీ ఏలూరులో ఆయన సైకిల్ మీద నడిచి వెళ్తున్నప్పుడు నో వన్ కేర్స్ హిమ్, ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా. అర్థమవుతుందా?
ఆర్ఆర్కే మూర్తి గారు గుంటూరులో కొంతకాలం ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రపంచ దేశాలు చాలా తిరిగాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పేరు చెబితే కిటకిటలాడారు. ఆయన చూడటానికి ఎడ్ల బండి కట్టుకొచ్చుకుని వచ్చిన వారు ఉన్నారు. కాకినాడ ప్రాంతంలో సభలకు ఎడ్ల బండ్ల మీద గ్రామాల నుండి తరలొచ్చారు. ఆయన గుంటూరు వీధుల్లో నడుస్తుంటే గుంటూరు వాసులు పట్టించుకోవాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రవక్త స్వదేశంలో ఘనత వహించడు. నేను యేసే పరిష్కారం ప్రారంభించినప్పుడు వాక్యం చెబుతున్నా, ఆయనకేం తెలుసు అన్నారు ఆడవాళ్ళు కూడా. ఆయనకేం తెలుసు అని చెబుతున్నాడు అన్నవాళ్ళు ఇవాళ దే బికేమ్ మై స్పాన్సర్స్, నాకు సహకారులుగా మారారు. ఎవడు పట్టించుకోడు, మన ఎదురింటివాడు పక్కింటాడు, మన ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. దే కాంట్ అండర్స్టాండ్. మనల్ని ఆ కోణంలో చూడరు. అసలు దైవ కోణంలో మనల్ని చూసేవారికి భిన్నంగా అనిపిస్తుంది, స్థానిక చూసేవారికి ఏం గొప్ప అనిపించదు. కానీ జీసస్ సెలెక్టెడ్ ద సేమ్ ప్లేస్. స్వదేశాన్నే ఎన్నుకొని అక్కడే ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? స్వదేశంలో ప్రవక్త ఘనత వహించడని ఎరిగి స్వదేశంలో ఆయన వాక్యోపదేశం ప్రారంభించాడు. ఇట్ ఈజ్ అ స్ట్రేంజ్ వన్. గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు యేసన్న గారు. ఆయన గుంటూరు కాదు. జాషువాడేళ్ళ గారు వెళ్ళి మెడ్రాస్లో స్థిరపడ్డాడు. ఆయన మెడ్రాస్ కాదు, కాకినాడ. భక్త సింగ్ గారు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అది హైదరాబాద్ కాదు. పేరెన్నిక కన్నా పెద్ద పెద్ద భక్తులందరూ కూడా తమ ఊళ్ళో నుంచి వెళ్ళి వేరే చోట సెటిల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఘనత దొరకదు, అక్కడ అంగీకారం దొరకదు. మనోడే కదా, మన ముందు పుట్టినోడే, పలానాయన మనోడు, పలానాయన కొడుకు, పలానోడే కదా, మనం చూసినోడే కదా. చిన్నప్పటి నుంచి ఈ దృక్పథంలో కడతారు. కానీ యేసు తానున్న స్థలంలోనే తాను సినగోగ్ సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ ప్రారంభించాడు. జరిగినది ఏమిటంటే, ఆయన పరిచర్యలో ప్రథమంగా అబ్జెక్షన్ వచ్చింది ఏమిటంటే, ఈ లేఖనములు మీ మధ్యన నేడు నెరవేరినవి అన్నాడు ఆయన మాట్లాడుతూ. అంతే, అగ్రహోదగ్రులైపోయారు ప్రజలు. ఏమిరా నువ్వు దేవుడిని అని చెప్పుకుంటావు ఏమిటని చెప్పి రాళ్ళు వేసి కొట్టబోయారు. ఆ స్థలం వదిలి వెళ్ళిపోయాడు ఆయన. కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెబుతుంటే గిటగిటలాడిపోయారు. స్వజనులు స్వదేశం నుండి గెంటేశారు యేసు ప్రభుని. అది ఆయన గుర్తించకపోవటం వల్ల కలిగిన సమస్య. గెరాసేన దేశస్తులు యేసు ప్రభుని వెళ్ళిపోమని బతికులాడారు. ఒక మాంత్రికుడిగా భావించారు తప్ప రక్షకుడిగా భావించలేకపోయారు. యేసు ఎన్నడూ గుర్తింపు కోరి ప్రకటనలు చేయలేదు. మన అంతరంగంలో ఏదో ఒక మూల మనం గుర్తించబడాలనేటువంటి చిన్న ఆవగింజంత ఆలోచన ఉంటే వీఆర్ ఇన్ ఫెయిల్యూర్. నేను గుర్తించబడాలి ఈ క్రియ ద్వారా అని నేను అనుకున్నది ఆమె ఫెయిల్యూర్. నేను ఒక సాక్ష్యం చెబుతుంటాను, ఎప్పుడు మరలా చెబుతున్నాను. యేసే పరిష్కారం వింటూ ఒక ఎపిసోడ్ సహకారం ఇవ్వటానికి మా ఇంటికి వస్తున్న కొన్ని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చొని బైబిల్ చదవటం, మాట్లాడటం, పేపర్లు చుట్టం చేస్తుంటారు. నన్ను చూసి పెద్దేమి రెస్పాండ్ అవ్వరు. స్ట్రైట్గా వెళతారు, రిసీట్ తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు, హలో చెప్పి వెళ్ళిపోతారు. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఆగి, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డ కోసం ప్రార్థన చేయి అడుగుతుంటారు. నేను ఎంత సంతోషపడతానంటే, ఆ సోదరులు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మా నాన్నగారితో నేను పలుమార్లు అన్నాను, ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ బ్రదర్. వాళ్ళు అసలు నన్ను అసలు పట్టించుకోరు. దే డోంట్ బాదర్ అబౌట్ మీ. హూ యామ్ ఐ? ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. దే రికగ్నైజ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్, and they are supporting this ministry. They never
recognize me as the tool, as the source. God is the source of ఏసే పరిష్కారం. They recognized that. అర్థమవుతుందా? కనుక యేసు నడిపిస్తున్నాడు దీన్ని. అని నమ్మి వాళ్ళు నన్ను పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు స్వదేశములో మాట్లాడుతున్నాడు. కనుక యేసు స్వదేశంలో మాట్లాడుతున్నప్పుడు జరిగినది ఏమిటంటే, అందువలన ఆశ్చర్యపడ్డారు. అందువలన ఆయన స్వదేశంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందువలన ఆశ్చర్యపడ్డారు. అందువలన అనే మాట మీకేం నేర్పిస్తోంది చెప్పండి? స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధిస్తున్నాడు, అందువలన ఆశ్చర్యం. వారికే బోధిస్తున్నాడు అంటే తన సొంత ప్రజలకు తానెక్కడ పెరిగాడో అక్కడ బోధిస్తున్నాడు. తానెక్కడ వాక్యం విన్నాడో అక్కడ బోధిస్తున్నాడు. తాను ఏ స్థలములో అయితే స్వదేశం కలిగి ఉన్నాడో అక్కడ బోధిస్తున్నాడు. అందువల్ల ఆశ్చర్యపడ్డారు. ఆ బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు. ఆయనకున్న జ్ఞాన ప్రదర్శనకి ఆశ్చర్యపడ్డారు. ఆయన చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ప్రశ్న వేస్తున్నారు. ఏమిటంటే, ఈ జ్ఞానమును, కొన్ని ప్రశ్నలు చూడండి, 54 నుంచి 56 వరకు ఎన్ని ప్రశ్నలు. ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఒకటో ప్రశ్న. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? రెండో ప్రశ్న. ఇతని తల్లి పేరు మరియ కాదా? మూడో ప్రశ్న. యాకోబు, యోసేపు, సీమోను, యూదాయ అనువారు ఇతని సోదరులు కారా? నాలుగో ప్రశ్న. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఐదో ప్రశ్న. 5 important questions. 5 important questions, 5 messages మాట్లాడుకోవచ్చు. మనం అంత సమయం ఇస్తే ఇది 10 ఏళ్ళు పడుతుంది. మొట్టమొదటి ప్రశ్న, ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? నిజమే, ఆలోచించాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వడ్లవాని కుమారుడు, పూర్ మ్యాన్. ఇతని తల్లి మరియా, ఇతని సోదరులు ఉన్నారు, సోదరీలు ఉన్నారు. వీళ్ళంతా మన ముందే ఉన్నారు, వీళ్ళలో ఒకడు కాదు. మరి ఇతను బ్యాక్గ్రౌండ్ ఇట్లా పూర్ బ్యాక్గ్రౌండ్, అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్. మరి ఇట్లాంటి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం? ఏమన్నా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడా? ఫార్వర్డ్ యూనివర్సిటీలో చదివాడా? లేదే. ఇవాళ అది ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? నేను కూడాను థియలాజికల్గా ఏ స్టడీస్ చేయలేదండి. బీటీహెచ్, సిటీహెచ్, బీడీ, ఎండివ్, ఎంటీహెచ్, డీడీ ఏమీ చేయలేదు. వాక్యాన్ని చదివాను, గ్రహిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. నిరంతర విద్యార్థిని నేను ముందుకెళ్తున్నాను. కనుక ఇవాళ నా పట్ల కూడా అది ఆశ్చర్యం. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఇంత వాక్యం అని? అది దేవుడిచ్చేది. చాలామంది గ్రహించిన వాళ్ళు అన్నారు, ఇది దేవుడి నుండి వచ్చిందండి ఆయనకి, ఇది ఆయనకి కృపావరం. అవును, యేసు ఒక నరుడుగా ఇవన్నీ చేస్తున్నాడు వారి మధ్యన అన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్ముని చేత ఆ క్రియలు చేస్తున్నాడు. చదవటం వల్ల వచ్చిన జ్ఞానం కాదు ఆయనకి, ఆయనే జ్ఞానం అయి ఉన్నాడు. అది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కొరింథీ 1వ పత్రిక 1:30 పౌలు రాశాడు, ఆయన దేవుని యొక్క జ్ఞానము అని రాశాడు. ఇంపాసిబిలిటీస్, ఈ 5 ప్రశ్నలు ఏం చెబుతున్నాయంటే, అసాధ్యమైన కండిషన్స్లో ఈయనకి ఎట్లా సాధ్యమయ్యాయి? అక్కడన్నా గుర్తించారా దేవుడిచ్చాడు అని అనుకోవచ్చు కదా. అనుకోకుండా దెయ్యం ఇచ్చింది అని అభ్యంతరపడ్డారు. దెయ్యము నీతి సూత్రం వల్లిస్తుందా? చెప్పండి. దెయ్యము పరిశుద్ధత గురించి మాట్లాడుతుందా? దెయ్యము పరలోక రాజ్యానికి పోవు మార్గం గురించి మాట్లాడుతుందా?
దెయ్యము సత్యము గురించి మాట్లాడుతుందా? దాని స్వభావం అదేనా? కాదే. దెయ్యము స్వభావము ఎరిగిన వారే యేసుపై అక్కస్సుతో అభ్యంతరపడి ఆయన దెయ్యంతో నడిపించబడుతున్నాడు అని అన్నారు. ఈ 5 ప్రశ్నలు కూడా అసాధ్యమైనటువంటి స్థితిగతులను సూచిస్తూ ఉన్నాయి. 5 పరిస్థితులు కూడా ఆయన స్థితిగతులు భిన్నంగా ఉన్నట్టుగా తెలియజేస్తున్నాయి. ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చాయి అనేది 2వ మారు 56వ వచనంలో మరలా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చాయంటే దేవుని నుండి వచ్చాయి. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన జ్ఞానమై ఉన్నాడు, ఆయన వాక్కై ఉన్నాడు, మాట ఇచ్చినవాడు ఆయనే. మోషేతో మాట్లాడాడు, వాక్కిచ్చింది నేనే అన్నాడు. జ్ఞానం కొదువుకుంటే జ్ఞానాన్ని ఇస్తా అన్నాడు యాకోబు పత్రికలో. మరి ఇటువంటి ఆయన్ని వాళ్ళు పట్టుకుని ఒక్క కోణంలో చూశారు. ఎవరు? ఏ కోణంలో? యోసేపు కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా, అన్నదమ్ముల పేరు 4 చెప్పారు, వాళ్ళ బ్రదర్ కాదా, వీళ్ళ బ్రదర్ కాదా, సోదరీలు ఉన్నారు, వాళ్ళ సోదరుడు కాదా, మన మధ్యన తిరిగినటువంటి వడ్రంగోడు కొడుకు కాదా. ఇలా చూచిన వాళ్ళకి యేసుక్రీస్తు అర్థం కాడు. ఆయన చూడాల్సిన కోణం యోహాను చెప్పాడు, ఆయన చూడాల్సిన కోణం పౌలు గారు చెప్పాడు, ఆయన చూడాల్సిన కోణం మత్తయి సువార్తికుడు చెప్పాడు. యూదులకు రాజుగా చూడండి అయ్యా, యూదుల రాజుగా చూడండి ఆయన్ని, వడ్రంగవాడిగా కాదు. లేఖనాలు ఏ రారాజుని గురించి చెప్పాయో, 1000 ఏళ్ల పాలనకు రాబోతున్న ఏ రాజుని గురించి చెప్పాయో ఆ రాజును చూడమన్నాడు మత్తయి. సిలువను మోసినటువంటి శ్రమల సేవకుని చూడమన్నాడు మార్కు. నరుడిగా వచ్చిన దేవుణ్ణి చూడమన్నాడు లూకా. దేవుని కుమారుడయ్యుండి నరుడిగా నడిచిన యేసుని చూడమన్నాడు యోహాను. కనుక బైబిల్ కోణంలో యేసు ప్రభువును చూడటం నేర్చుకుంటే ఆయన ఎవరో సులువుగా అర్థమవుతుంది. యేసు చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త తన దేశంలోను తన ఇంటిని తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడని చెప్పుచున్నాను. నిజమే, ప్రవక్త తన దేశంలో తప్ప ఎక్కడికి వెళ్ళినా ఘనత పొందుతాడు. నేను కొంతకాలం న్యూజివీడ్లో ఉన్నాను, నన్ను చాలా ఘనపరిచారు ఆ ప్రాంతంలోని వారు. ఇప్పటికీ నేను వెళ్తే చాలా గౌరవంగా చూస్తాను సేవకునిగా. తర్వాత యేసు చెప్పిన మాట, చివరి మాట, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు. వారి అవిశ్వాసం బట్టి చేయలేదు, ఆయనలో శక్తి లేక కాదు. ఇది మనం గుర్తెరగాలి. సమయం పూర్తయింది, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి దినం 14వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యేసును దేవుని కుమారునిగా గుర్తెరుగుటకు చేయండి. ఆయన వృత్తిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన సోదరులను బట్టి, ఆయన సోదరులను బట్టి, ఆయన తల్లిని బట్టి, ఆయన తల్లికి భర్తగా ఉన్న యోసేపుని బట్టి ఆయన నిర్ణయించారు. అందుకే వారికి అర్థం కాలేదు. దేవా, నీ వైపు నుండి చూస్తే సమస్యకు పరిష్కారం ఉంది. ఆ దిక్కున యేసును చూచుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.